హలో అండి. బేసిక్ స్కూల్‌లో బ్యాక్ టు స్కూల్ నైట్ ప్రోగ్రామ్ జరిగిందండి. వెళ్ళాము. ఇక్కడ ఆగస్ట్ 12 నుండి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయండి. ఇప్పటివరకు సమ్మర్ హాలిడేస్. ఆల్రెడీ సప్లై లిస్ట్ పంపించారండి. ఈరోజు సబ్మిట్ చేయడానికి అందరూ వచ్చారు. కిడ్స్‌కి అడ్మిషన్ నంబర్ అలాట్ అయిపోయిందండి. ఇక్కడ సెక్షన్‌ని ఎలిమెంట్ అంటారు. కిడ్స్ ఏ ఎలిమెంట్‌లో ఉన్నారు, ఏ టీచర్స్ టీచ్ చేస్తారు, వారితో ఇంటరాక్షన్ అండి టుడే ప్రోగ్రామ్. స్కూల్లో కిడ్స్‌కి సెపరేట్ లాకర్స్ ఉంటాయండి. వారికి పాస్వర్డ్ ఇస్తారు. వారికి ట్రైన్ చేస్తారు ఎలా ఓపెన్ చేసుకోవాలి అని. వారి బుక్స్ అన్నీ అందులోనే పెట్టుకుంటారండి. ఇక్కడ ఎక్కువ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సెల్ఫ్ మోటివేషన్ ఉంటుందండి. సెల్ఫ్‌గా వారి వర్క్స్ వారే చేసుకునేలాగా చెక్ చేస్తారండి. ఇక్కడ జెండర్ ప్రిఫరెన్స్ అనేది ఏముండదండి. మెన్, ఉమెన్ అందరు ఆల్ ఆర్ ఈక్వల్ అండి. అందరు ఇక్కడ ఉమెన్సే వర్క్ చేస్తూ ఉంటారు. అలా ఫస్ట్ నుండే వీళ్ళకి ట్రైన్ చేస్తారండి. స్కూల్ నుండే అలా అలవాటైపోతుంది. టుడే అందరు సప్లైస్ తీసుకొని వచ్చారండి. అందరు ఇండియన్స్ వచ్చారు. చాలామందిని మేము కలిసామండి అక్కడ. మాకు న్యూ అడ్మిషన్ అండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదండీ! వారితో ఇంటరాక్ట్ అయ్యాము. ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని మేము న్యూ కదండీ! మాకు తెలీదు. మనకి అడ్మిషన్ నంబర్ ఇస్తారు కదండీ! మేము ఇలానే వెళ్ళాలండి. వే ఉంటుంది. మనం ఎలా క్యూలో నిలబడతామో ఇక్కడ 4 వీలర్‌లో లైన్‌లో ఉంటారండి. మనం అడ్మిషన్ నంబర్ అక్కడ అనౌన్స్ చేస్తారు. అడ్మిషన్ నంబర్ వచ్చిన వెంటనే కిడ్ వచ్చేసి సెల్ఫ్‌గా వారికి వారే డోర్ ఓపెన్ చేసుకొని కార్‌లో వచ్చేసేయాలండి. అలా ఒకసారి వెళ్తూ ఉన్నాము. ఈ వేలోనే ఇలా వెళ్ళాలండి. కిడ్స్‌కి ఇక్కడ 13 ఇయర్స్ వరకు ఫ్రంట్ సీట్‌లో అలౌ ఉండదండి. బ్యాక్ సైడ్ సీట్‌లోనే కూర్చోవాలి. బ్యాక్ సైడ్ సీట్‌లో కూడా సెపరేట్ సీట్ ఉంటుందండి. మా చిన్న బాబుకి 7 ఇయర్స్. బాబుకి సెపరేట్ బేబీ గేర్ ఉంటుందండి. పెద్ద బాబుకి 8 ఇయర్స్, 9 ఇయర్స్ వారికి, పెద్ద బాబుకి 9 ఇయర్స్ వారికి సెపరేట్ బూస్టర్ అని ఉంటుందండి. సెపరేట్ సీట్‌లో ఉండాలి. వారు కరెక్ట్ హైట్ ఎక్కువ ఉండాలి అని అక్కడ ప్రాసెస్ పెట్టారు ఏమో అండి. వారికి ఎవ్రీథింగ్ తెలియాలి అని. అనిపిస్తుంది కదండీ! అక్కడ కారు అక్కడ హై క్లాస్ అండి. మిడిల్ క్లాస్, హై క్లాస్ అంటారు. హైయర్ క్లాస్ వారి పేరెంట్స్ వారిని అక్కడ పికప్ చేసుకుంటారండి. ఇక్కడ వచ్చారు కదండీ! ఇక్కడ వచ్చిన వెంటనే మనం అడ్మిషన్ నంబర్ అక్కడ స్కాన్ అవుతుందండి. మనం ఫ్రంట్ మిర్రర్ ఉంది కదా! అక్కడ పెట్టుకోవాలి. స్కాన్ అయిన వెంటనే అక్కడ అనౌన్స్ అవుతుంది. ఎవరి పేరెంట్స్ వస్తారని. ఇక్కడ డోర్ ఉంది కదండీ! అది ఆఫీస్ రూమ్. ఎవరి పేరెంట్ వస్తున్నారని అనౌన్స్ చేస్తారండి. ఆ కిడ్ రెడీగా ఉండాలి. కిడ్స్‌కి అన్నీ అలవాటైపోతాయండి. సెల్ఫ్‌గా వారే వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని కూర్చోవాలి. ఈ రో ఇప్పుడు వచ్చాము కదండీ! టర్న్ చేసుకొని వచ్చాము కదా! ఆ టర్నింగ్ అంతా క్యూలో 4 వీలర్స్ ఉంటాయండి. ఎవరి కిడ్‌ని వారు పిక్ చేసుకొని వెళ్తారు. మెయిన్ డోర్ స్మాల్ కిడ్స్‌కైతే టీచర్సే వారే సీట్‌లో కూర్చోబెట్టుకుంటారండి. 4థ్ గ్రేడ్ అంటే మా పెద్ద బాబు సెల్ఫ్‌గా వారే కూర్చోవాలని చెప్పారండి. డోర్ నంబర్స్ మనం మెయిల్ చేస్తారండి. ఇది 13 నంబర్. 13 నంబర్‌లో ఇక్కడ ఔట్ అవుతారండి కిడ్స్. వారిక్కడే మనం పిక్ చేసుకొని వెళ్ళాలి. ఈరోజు పేరెంట్స్ అందరూ వారి సప్లైస్, కిడ్స్ సప్లైస్ అందరివి తీసుకొనొచ్చారండి. టీచర్స్‌తో ఇంటరాక్షన్ జరిగిందండి. కిడ్స్ ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారు అని వారిని వారు ఇంట్రడ్యూస్ చేసుకున్నారండి టీచర్స్. కిడ్స్ నేమ్స్ వారు తెలుసుకున్నారు. ఏం నేమ్స్ అని వారితో ఇంటరాక్షన్ అలా జరిగిందండి. స్కూల్ టైమింగ్స్ 7:45 టు 3:40 వరకు ఉంటాయండి. మనం ఎగ్జాక్ట్ టైంకి డ్రాప్ చేయాలి, పిక్ చేసుకోవాలి. లేకపోతే లేట్ బర్డ్ ట్యాగ్ ఇస్తారండి. అందుకే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయండి రూల్స్. కంపల్సరీగా మనం పిక్ చేసుకోవడం కూడా ఎగ్జాక్ట్ టైంకే చేసుకోవాలి. లేకపోతే మనీ పే చేయవలసి వస్తుందండి. మా హౌస్‌కి 5 మైల్ డిస్టెన్స్‌లో ఉంటుందండి స్కూలు. ఇది చార్టర్డ్ స్కూల్ అండి. అందుకే బస్ ఫెసిలిటీ లేదు. ఇక్కడ పబ్లిక్ స్కూల్స్‌కే బస్ ఫెసిలిటీ ఉంటుందండి. ఇక్కడ జాయిన్ చేశాం కదా! మా వంశీయే డ్రాప్ చేసి పిక్ చేసుకోవాలండి. ప్రెజెంట్ నేను డ్రైవ్ చేయడానికి అలౌ ఉండదిక్కడ. ఇక్కడ డిపెండెంట్‌గా H4 మీద వచ్చాను కదండీ నేను. డిపెండెంట్‌గా వచ్చినప్పుడు నాకు ఈఏడీ వచ్చే వరకు నేను ఏం వర్క్ చేయడానికి వీలు పడదు ఇక్కడ. ఏం డ్రైవింగ్ కూడా చేయడానికి వీలుండదండి. ఈఏడీ అంటే ఎంప్లాయీ ఆథరైజ్డ్ డాక్యుమెంట్ ఉండాలండి. అది ఉంటే మనకి ఎస్ఎస్ఎన్ వస్తుంది. ఎస్ఎస్ఎన్ అంటే మన ఇండియాలో పాన్ కార్డ్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలా ఉంటుందండి. అప్పటి వరకు కంపల్సరీగా మా వంశీయే డ్రాప్ చేసి పిక్ చేసుకోవాలండి. కిడ్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కదండీ! అందుకే బెస్ట్ స్కూల్‌లో జాయిన్ చేయాలి అలా అనుకున్నాము. బేసిక్ స్కూల్‌లో లక్కీగా సీట్ వచ్చిందండి మా బాబుకి. ఎలా అయినా అడ్జస్ట్ చేసుకొని, పిక్ చేసుకొని, డ్రాప్ చేసుకోవాలి అని అనుకున్నామండి. ఇక్కడ ఎన్ని డేస్ ఉంటాము మనం అనేది ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదండీ! నెక్స్ట్ మన కిడ్స్ ఇక్కడ నుండి ఇండియా వచ్చినా కానీ అక్కడ ఎడ్యుకేషన్స్‌కి సెట్ అయిపోవాలి అని మేము అలా థింక్ చేసామండి. ఇక్కడ బేసిక్ స్కూల్‌లో మన ఇండియన్ కరికులం లాగే ఉంటుందండి ఎడ్యుకేషను.
అందుకే ఇక్కడ జాయిన్ చేస్తామండి. మా చిన్న బాబుకైతే సీట్ రాలేదండి. వెయిటింగ్ లిస్ట్ 1 ఉంది. ఆల్మోస్ట్ స్కూల్స్ 12th నుండి రీఓపెన్ అవుతున్నాయి కదండీ! ఇప్పటి వరకు కన్ఫర్మ్ అవ్వలేదు. లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ పబ్లిక్ స్కూల్స్ చూస్తున్నామండి. పబ్లిక్ స్కూల్ అయితే మా కమ్యూనిటీ వరకు పబ్లిక్ స్కూల్ బస్ వచ్చేస్తుందండి. ఇక్కడ జాయిన్ చేసేస్తే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా మా కిడ్స్ మా పెద్ద బాబు డిపెండెన్స్ ఉంటుంది కదండీ! పెద్ద బాబు సిబ్లింగ్స్ లాగా మా చిన్న బాబుకి వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇయర్ అయినా వెయిట్ చేస్తాము. మనకి ఇండియాలో ఆల్మనాక్ ఎలా ఉంటుందో ఇక్కడ సీజే అంటారండి. ఇక్కడ ఈ స్కూల్లోనే అలా ప్రాసెస్ ఉంటుంది. రిమైనింగ్ పబ్లిక్ స్కూల్లో మెయిల్ చేస్తారు ఏమైనా హోంవర్క్ ఉంటే. ఆల్మోస్ట్ ఇంటికి బుక్సే పంపించారండి. ఇక్కడ పంపిస్తారు అని చెప్పారు. సీజేలో డైలీ పేరెంట్స్ సైన్ ఉండాలి అని చెప్పారండి. ఈ స్కూల్లో అలా ప్రాసెస్ ఉంది. ఇండియాలో ఎలా ఉంటుందో అలానే అనిపించింది. టెక్స్ట్ బుక్స్ స్కూల్ వారే ప్రొవైడ్ చేస్తారండి. సప్లైస్, నోట్బుక్స్ అన్నీ మనం తీసుకోవాలి. రిమైనింగ్ అంతా ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుందండి. సీజే $15 పే చేస్తాము సీజే తీసుకోవడానికి. ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుందండి. మేము ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయ్యామండి. వాల్మార్ట్కి వెళ్తున్నాము సప్లై లిస్ట్ తీసుకొని రావడానికి. నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తానండి. వాల్మార్ట్లో అలా బ్యాక్ టు స్కూల్ అన్నీ సప్లై లిస్ట్ అంతా అక్కడ అవైలబుల్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.